నేను గొప్పోన్ని, నేను సిపాయిని, నాకు ఎదురే లేదు, నేను ఈడ వీకినా, నేను ఆడ వీకినా, నేను కంటోన్మెంట్లో వీకినా, నేను జూబ్లీ హిల్స్లో వీకినా, ఇగ చూడుర్రి అని చెప్పేసి పిట్టల దొరలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టిరు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టిన తర్వాత ఎంత విచిత్రమైన పరిస్థితి అని అంటే మొత్తం కనబడే సుక్కలని నాయ అంటున్నాడు. సుక్కలను చూసి లెక్కలు పెట్టుకుంటా ఉన్నాడు. అగో అది నాదే, మూల సుక్క నాదే, ఈ సుక్క నాదే, గోకు సుక్క నాదే, నాదే 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 అని. పార్టీలో గుర్తులు లేవు, మొత్తం గెలిచిన వాళ్ళని అన్ని కుప్ప నాయ అని చెప్తా ఉన్నాడు. జనం నవ్వుకుంటా ఉన్నారు. చాలా గ్రామాలలో కూడా చాలా గ్రామాలలో నవ్వుకున్నారు. వీడేంద్ర పోయి వీనికి వ్యతిరేకంగానే మొత్తం ప్రజలందరూ కలిసి గెలిపిస్తే గెలిచిన వాళ్ళ నావోడు అని చెప్పుకుంటారు అని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. గెలిచిన సర్పంచులు నవ్వుకుంటా ఉన్నారు. సరే అధికార పార్టీ కాబట్టి లెక్కలేసుకున్నారు. మొత్తం లెక్క తీసి వాళ్ళ అధికార లెక్కలలో కూడా మనం చెప్తే 4000 పైచీలుగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులే గెలిచిన పరిస్థితి మనం ఉన్నాం. మనమే చూసినాం. వాళ్ళ లెక్కలు మనే కావు. అసలు లెక్కలు తీస్తే వాళ్ళు 4000 గెలితే మేము 8000 చిల్లర గెలిచినట్లు లెక్క.